హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు మా పాత వీడియోస్ అన్ని చూసే ఉంటారు. అందులో మన మ్యాక్బుక్ వీడియో కూడా ఉంది. అండ్ ఈరోజు మేము ఏం వీడియో చేద్దాం అనుకుంటున్నాం అంటే, మొన్న రీసెంట్గా నాని ఇన్స్టా స్టోరీలో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ పెట్టాడు. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి. అందులో కొంతమంది మంచిగా పెట్టారు, కొంతమంది పెట్టిన డౌట్స్కి వాళ్ళకున్న క్వశ్చన్స్కి మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇన్ని డౌట్స్ ఉన్నాయా అందరికీ అంటే అసలు ఇలా అనుకుంటున్నారా అని మాకు అంతవరకు తెలియదు అనమాట. సో మేము అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని అందులో ది బెస్ట్ ది వర్స్ట్ బైఫర్కేట్ చేసి దాన్ని ఏమంటారు షఫల్ చేసి అవన్నీ చేసి మేము క్వశ్చన్స్ని అయితే నోట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ అంటే ఒకటే క్వశ్చన్ని ఒక 5-6 మెంబర్స్ అడిగిన వాళ్ళది మేము ఒకటే క్వశ్చన్గా చేసి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి, కాదు అనట్లేదు. బట్ ఏదైనా అడిగే ముందు లేదా ఏదైనా చేసే ముందు ఒకసారి మనం ఆలోచించాలి కూడా. అంటే కొంచెం ఏదో పెట్టాం కదా అనేసి ఏది పడితే అది మామూలుగా పెట్టేశారు. చాలా అంటే స్క్రీన్ షాట్లు అనేది తీసాం కానీ పెడితే బాగోదు, ఎందుకులే మేము పెట్టట్లేదు. మేము ఆస్క్ మీ క్వశ్చన్ లో మీరు ఎలాంటివి పెట్టినా అవి ఓన్లీ మాకే కనబడతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. యూట్యూబ్ కామెంట్స్లో, ఇన్స్టా రీల్స్లో కనబడితే అక్కడ జరిగింది ఏంటి అని ఉండదు. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏంటి అంటే, ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ పడితే దానికి ఎక్కువ లైక్స్ రావడంతో అది పాపప్ అయిపోయి టాప్ కామెంట్లో కనబడుతుంది అనమాట. అంటే ఎవరైనా ఏమైనా రీల్స్ రీక్రియేట్ చేసినా నేను ఓకే పాయింట్ టు పాయింట్ వస్తాను, ఇలా అన్ని పాయింట్స్ ఒకేసారి కాకుండా. సో మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే, నాని వెన్ విల్ యూ డూ రివర్స్ ప్రాంక్ ఆన్ పింకీ? అది నాకు తెలియదు, మరి నానియే చెప్పాలి. అలా చెప్పేస్తే ఇక్కడ బాగుంది కదా. సో ఈ క్వశ్చన్ స్కిప్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డు యు బోత్ ఫైట్? yes a lot. ఆబ్వియస్లీ చాలా మంది ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉన్నామంటే ఒక ఫైట్ కూడా లేకుండా ఉన్నామని అనుకుంటున్నారా మీరు? అసలు అలా గొడవలు లేకుండా ఉంటే అది రిలేషనే అవ్వదు. ఎందుకంటే కోపం అన్నీ ఉన్నప్పుడే మంచి రిలేషన్ అవుతుంది. అండ్ మేము ఎలా కొట్టుకుంటామంటే, ఇంకా మా కొట్టుకోవడం చూసి బాబోయ్ వీళ్ళు ఇంకా ఈరోజు బ్రేకప్ అయిపోతారా బాబు అనుకుంటారు. మా మధ్యలో ఎవరైనా కలపడానికి వచ్చారు అంటే వాళ్ళే ముందు మా నుంచి బ్రేకప్ అయిపోతారనమాట. సో మేము అంత మంచిగా ఉంటాం. సో మాకు ఎన్ని గొడవలు వచ్చినా మేము ఇలానే ఉంటున్నాం. నెక్స్ట్, బ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? పింకీ అక్క మీద ఒక ప్రాంక్ చేయి నాని అన్న, ఇది స్కిప్ చేయకు ప్లీజ్. మిస్ భువనా క్వీన్, చేస్తాను ప్రాంక్. పింకీ పక్కన వెళ్ళండి, ఏం చెప్పకూడదు అనమాట. సో నేను చెప్పట్లేదు, మనం మాట్లాడుకుందాం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, హరిణి రెడ్డి అక్క మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ఇది అని కామెంట్ చేశారు, చూసారా? అంటే దానికి ఆన్సర్ ఇది కామన్ కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి మనం సపోర్ట్ చేస్తూ కొంతమంది ఉంటారు, మనం పర్లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అంటూనే ఉంటారు, అంటే వాళ్ళు అంటున్నారు కదా అని మనం పెట్టడం మానేం కదా. సో మన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. పర్లేని వాళ్ళు అలాగే పెడుతూ ఉంటారు, పట్టించుకోకుండా. చాలా మంది ఫేక్ గా ఉంటారన్నమాట. అంటే లోపల ఒకటి బయట. ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, అలా కామెంట్ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మెయిన్ అకౌంట్ అయితే కాదు, ఫేక్ అకౌంట్ నుంచే పెడతారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఫేక్ అకౌంట్ అనుకోండి మేము కనిపెట్టలేం కదా ఎవరనేది, రియల్ అకౌంట్ అయితే తెలిసిపోద్ది కదా అనేసి. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, యూఎస్ వైష్ణవి 10, మీ క్యాస్ట్ అండ్ నాని అన్న క్యాస్ట్ సేమా? నో, ఒకటి కాదు. అండ్ క్యాస్ట్తో మాకు పని లేదు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, నిత్యారెడ్డి, ఏప్రిల్ 10th తర్వాత నుండి ఫైనల్ ఎగ్జామ్స్ అన్నారు, మరి ఎలా వీడియోస్ చేస్తున్నారు? సో దీనికి నాకు తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని, మేము ఏది మాట్లాడినా దాన్ని ఒక పాయింట్గా పట్టుకుని చేస్తారు అని. సో నేను మీకు దానికోసమే చూపిస్తున్నాను. యాక్చువల్లీ మాకు 10th ఏప్రిల్ నుంచి మిడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత 17th నుంచి స్టార్ట్ అవ్వాల్సిన సెమిస్టర్ అనేది 21/04/2023. అంటే మేము ఏ రోజు అయితే వీడియో చేస్తున్నామో ఆ రోజు, అంటే ఈ రోజు నుంచే మాకు సెమిస్టర్ అనేది స్టార్ట్ అయింది. దీని తర్వాత రంజాన్ అండ్ సండే హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేము ఒక ½ an hour టైం తీసుకుని బ్లాగ్ చేస్తున్నాం. అండ్ తర్వాత మేము మా ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ టీంలో ప్లేస్ ఉందా అన్న? నథింగ్ చరణ్. ఎస్, మేము ఎప్పుడు ఎవరిని వద్దు అని చెప్పాం. అండ్ ఎవరు వచ్చినా సరే మేము బాగానే రిసీవ్ చేసుకుంటాం, ఎవరిని వద్దని మాత్రం మేము చెప్పాం. మళ్ళీ ఇంకో కామెంట్ కూడా పెట్టారు దాంట్లో, ఏంటంటే అన్న మీరు అందరూ చాలా బాగుంటారు కదా అందరితో కలిపేసి, కానీ ఎందుకు మీతో ఎక్కువ మంది ఉండరు, అందరూ మీ దగ్గరికి వస్తారు, వీడియోస్ చేస్తారు, వెళ్ళిపోతారు, ఇవన్నీ అడిగారు. వాటికి మేము సమాధానం మేము చెప్పలేమన్నమాట. మాతో ఉన్న అందరికీ తెలిసి మేము ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత బాగా చూసుకుంటామో అనేసి.
సో ప్రతిసారి వాళ్ళకి మనకి సెట్ అవ్వట్లేదేమో అనుకోవచ్చు, లేకపోతే మన కాలేజ్ బిజీలో మనం ఉండొచ్చు, ఎవరి వర్క్ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే ఇలా అందరం కలిపి వెళ్ళినప్పుడు అందరికీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ రావాలి అనమాట. సో అలా మేబీ అంటే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా, మాకు వీడియోస్ తీయడానికి ఎవరో ఒకరు ఉండాలి. అట్ ద సేమ్ టైం మేబీ మేము తీసిన వీడియో వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకేదో అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేవో రీజన్స్ అయ్యి ఉండొచ్చు, వెళ్ళిపోతారు. బట్ ఒకటేంటి అంటే మాతో ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఎవరిని అస్సలు తక్కువ చేయలేదు. మేము ఎక్కడికి వెళ్తే ఎప్పుడు బ్యాడ్ గా కూడా అనుకోలేదు కూడా. మాతో ఉంటే మంచి, లేకపోతే చెడని కాదు, మేము అందరికీ ఒక రెస్పెక్ట్ ఇస్తాం, అది అలా ఉంచుకుంటే బాగానే ఉంటుంది. లేదంటే మాత్రం ఇంకా మేము ఫోర్స్ చేయం, రండ్రా ఉండండ్రా చేయండి అని. మాతో ఎవరిని వెళ్ళిపోమనో ఉండమని కూడా చెప్పాం. ఈవెన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా పైకి ఎదగకూడదు, లేకపోతే మాకు కాంపిటీషన్ అవ్వకూడదు అలా కూడా అనుకోము. ఎవరెంత సక్సెస్ అయినా హ్యాపీని, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలా రాసి ఉంటుందో మనకు తెలీదు. సో ఎవరిష్టం. అందుకనే మేము వీడియోస్ కూడా అందరితో గ్రూప్తో కలిపి చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇలా చేస్తుంటే కొంచెం అలా క్లాసెస్ వచ్చేసి ఇవన్నీ అవుతున్నాయి అనమాట. సో ఇంకొక ఎవరినైనా హైయర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో హైయర్ చేసుకున్నాం అనుకో, మనకి అడిగే డిమాండ్ ఉంటుంది, ఐ మీన్ అడిగే రైట్ ఉంటుంది, అడగచ్చు ఏం చేస్తున్నావు, ఏంటి, ఎంతవరకు వచ్చింది. ఇంకో మెయిన్ పాయింట్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు మాకు వీడియోస్ తీయడానికి ఒక పర్సన్ ఉంటే వాళ్ళకి మాతో తీయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బయట మాటలు ఏంటి అంటే, మేబీ వాళ్ళకి మాకన్నా ఒక కొంచెం చిన్న ఒక 0.5% మాకన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, ఏంట్రా నువ్వు ఏమైనా వాళ్ళకి పనోడువా, వాళ్ళకి వీడియోలు తీయడానికి వెళ్తున్నావా అని ఇలా మిగతా వాళ్ళు వాళ్ళ మైండ్ని చెడగొట్టేస్తారనమాట. సో అలా ఎవరైనా అడిగితే మనకు కూడా ఒక బాధ వస్తుంది, కాబట్టి మేబీ వాళ్ళు రాకుండా ఉండొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. వైజాగ్లో ఉన్న మిగతా కపుల్స్ని, లేకపోతే వైజాగ్లో ఉన్న మిగతా క్రియేటర్స్తో మీరు ఎందుకు కలవట్లేదు, అసలు ఏమైంది? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, మా దగ్గర అసలు ఆన్సర్ లేదు. ఎవరిష్టం వాళ్ళది. అందరూ ఎప్పుడు కలిసి ఉండాలని రూల్ లేదు, అందరూ ఎప్పుడు విడిపోవాలని రూల్ లేదు. టు బి ఫ్రాంక్, మాకు ఎవరితోని గొడవలు లేవు, ఎవరితోని మాకు గొడవలు లేవు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, అంతే, సింపుల్. అండ్ మేము కూడా అందరినీ కలిసి, లైక్ ఇప్పుడు ఎలా అవుతుంది అంటే, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అందరూ వీడియో చేయాలి. అలా వీడియో కోసం ఎందుకు మనం గొడవలు ఆడుకోవడం, లేకపోతే ఎందుకు మనం ఏదైనా క్లాష్ తెచ్చుకోవడం, మంచి మూమెంట్స్ని ఎందుకు పార్ట్ చేసుకోవడం అని మేము అసలు ఎవరిని కలవట్లేదు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. జిన్ను మీతో ఎందుకు కలవట్లేదు? ఇది కూడా మేము ఆల్రెడీ చెప్పేశాము. గొడవలు ఏం అవ్వలేదు, అంతా బాగానే ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. కాకపోతే తన బిజీలో తను ఉన్నాడు, మనకి కూడా ఎగ్జామ్స్ కదా. సో మనకి అయిన టైంలో తనకు అవ్వట్లేదు, తనకి ఏ టైంలో మనం వెళ్ళట్లేదు. సో అంతే, ఎవరిది రాంగ్ లేదు, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్. నీకు అన్నయ్య స్టార్ట్ అయింది లవ్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే, బాగా అడిగాను. 6 years బ్యాక్ అనమాట. నో డౌట్ మీరు ఎప్పుడు ఎలా ఉండాలి అని ఇలానే ఉండాలి అని చిన్న కోరిక. హేమ సాయి, థ్యాంక్ యూ. సో మేము క్వశ్చన్స్ని ఇందులో నుంచి ఎయిర్ డ్రాప్ చేసుకున్నాం, కొన్ని క్వశ్చన్స్. ఇంకా ఇందులో ఒకటే క్వశ్చన్స్లో అనిపిస్తున్నాయని మేము మళ్ళీ ఫోన్లో చూసుకుంటున్నాం. మళ్ళీ మీరు అనుకోవచ్చు అన్ని క్వశ్చన్స్ మీరే చెప్పేస్తున్నారా అని. చూడండి ఒకసారి, నేను కావాలని మీకు జూమ్ చేసుకోవడం. దగ్గర ఒక 1000 వరకు క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. నేను మినిమం అంటే కామన్గా ఎక్కువ ఉన్నాయి, అంటే రిప్లై ఇవ్వండి, ఎలా ఉన్నారు, హవా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కన్నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని పిక్ చేశాను అనమాట. అవన్నీ ఎయిర్ డ్రాప్ చేసుకుని ఇంకొంచెం ఇందులో ఉన్నాయి. సో చూసి మనం మాట్లాడదాం. ఇంకా చాలా మంది యూట్యూబ్ కామెంట్స్ లో రిప్లైస్ ఇస్తారు, కానీ ఇన్స్టాలో ఎందుకు రిప్లై ఇవ్వరు? ఇన్స్టాలో రిప్లైస్ ఏమవుతుంది అంటే, చాలా మంది అంటే కొంచెం మంది మాకు ఇబ్బందిగా మెసేజెస్ చేస్తున్నారనమాట. అంటే మమ్మల్ని అబ్యూస్ చేయడం కానీ, లేకపోతే రాంగ్గా పోర్ట్రే చేయడం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. అండ్ చాలామంది కామెంట్స్ నేను ఇవన్నీ చూసి ఇదైపోయాను. ఏంటి అంటే, మీరు ఎందుకు వెస్ట్రన్ డ్రెస్లు వేసుకుంటున్నారు, ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ బట్టల సైజులు తగ్గిపోతున్నాయి, లగ్జరీకి ఎక్కువ అలవాటు అవుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరగబడిపోతున్నారు, చాలా కామెంట్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా బాడీ షేమింగ్ ఎప్పుడు ఎవరిని చేయకూడదు. చాలామంది ఏమో అబ్బాయి బాగుంటాడు, ఈ అమ్మాయి ఇంటి తెల్ల పెయింట్ డబ్బాలా ఉంటుందని, కొంతమంది వైట్ అండ్ బ్లాక్ అని, ఆడికి ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ఎలా సెట్ అయ్యాడు అని చెప్పి. మాకు లేని ప్రాబ్లం మీ అందరికీ ఎందుకు అంటే, ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా వెస్ట్రన్ డ్రెస్ కోసం అంటావా నాని, నీకు నేను ఏమైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే ప్రాబ్లమా? మళ్ళీ కామెంట్స్, నీకు సిగ్గులేదేంట్రా, నీళ్ళు ఎవరు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు అని. చూడండి, ఎప్పుడు ఏది చేయాలో అదైనా చేయాలి. నేను ఒక 45-50 years వచ్చేసిన తర్వాత జీన్స్ టీ-షర్ట్స్ వేసుకున్నా నాకు అది సూట్ అవ్వదు, నేను అది వేసుకోలేను కూడా. సో ఇప్పుడు నేనేమి ఓవర్ వెయిట్ లేను, ఓవర్ సైజ్ లేను, లేకపోతే నేను అండర్ వెయిట్లో లేను, నాకు ఉండాల్సిన వెయిట్లో నేను ఉన్నాను. ఇంకా మనకి ఇష్టం వచ్చింది మనం తింటాం. ఓకే, నేను లావ్ అయిపోయానే అనుకోండి, ఏమైంది అందులో? హెల్దీగానే ఉన్నాను, నాకు ఏ డిసీజెస్ లేవు, నానికి ఏ డిసీజెస్ లేవు. ఎప్పుడు ఎవరిని బాడీ షేమింగ్ చేయకూడదు. సో ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్.
ఎందుకు ఇన్యాక్టివ్ అయిపోయారు బాగా వెన్నెల చీమకుర్తి. ఎందుకు అయిపోయామంటే చెప్పాం కదా 2 months నుంచి సరిగ్గా వాడలే ఇన్స్టాగ్రామ్ అనేది. సో రీసెంట్గా ఇది కూడా సెమ్ అయిపోతే స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఒక 1 week మాకు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ 1 week మొత్తం వీడియోస్ చేసాం. మీరు చూసే ఉంటారు. ఫస్ట్ అరకు వెళ్ళిన అరకులో కొన్ని వీడియోస్ చేసాం, వైజాగ్లో కొన్ని వీడియోస్ చేసాం, అండ్ ఇప్పుడు అంతా బ్లాగ్స్ అని చేసాం. యూనివర్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ 6 daysలో 6 videos మేము చేసాం ఫాస్ట్గా. ఈ రోజు నుంచి మాకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకొక 1 week అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ఇంట్రెస్ట్ అనేది పెడతాం అనమాట. సో ఇన్యాక్టివ్ అయినందుకు సారీ, మేము కంటిన్యూ చేస్తాం. అండ్ ఇంకొక క్వశ్చన్, అసలు మీరు చేస్తున్న వీడియోస్ వల్ల మీకు ఉపయోగం ఏంటి, మాకు ఉపయోగం ఏంటి అని అంటున్నారు. నాకు ఒకటే ఒక క్వశ్చన్, మేము చేసుకునే ఫన్ వీడియోస్ చేస్తే మీ ఫన్తో మాకేంటి అంటారు. పోనీ అది ఓకే అని హోమ్ టూర్ చేద్దాము అని అనుకుంటే మీ ఇల్లు మాకెందుకు, మీ ఇల్లు చూసి మేమేం చేయాలి అంటారు. సరే పోనీ అది కూడా కాకుండా మంచి 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 వీడియోస్, పూర్ పీపుల్కి హెల్ప్ చేసిన వీడియోస్ చేద్దామంటే పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? మొన్న కూడా చేసిన వీడియోలో అంటున్నారు చేశారు బాగానే ఉంది కానీ వీడియో తీసుకోవడం అవసరమా అవన్నీ అంటున్నారు. చేస్తే చేయకపోతే చేయలేదు అంటారు, చేస్తే చేసి చేసుకోవడం అవసరమా అని అంటారు. సరే పోనీ ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుందాం రా బాబు, మనం చదువుకున్నాం కదా, మంచి జాబ్ తెచ్చుకుందాం, జాబ్ చేసుకుందాం, ఇంట్లో కూర్చుందాం అంటే ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, మీకు సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత బలుపా అని అంటున్నారు. అంటే మేము ఏం చేసినా ఏదో ఒకటి అనాలి అనుకుని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి మాకు అనవసరం, ఇంకా వాళ్ళ గురించి మేము పట్టించుకోము, ఇంకా మాకు నచ్చింది మేము చేసుకుంటాం. యూట్యూబ్ అనేది అందరికీ కామన్ రైట్, ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు. మా కంటెంట్లో ఏ రోజు కూడా చెత్త కంటెంట్ కానీ 18+ కంటెంట్స్ కానీ అలాంటివి ఏవీ లేవు. అయితే ఫ్యామిలీ, లేకపోతే మేము చేసే ఫన్, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే ట్రావెల్ వీడియోస్ చేయమని అడుగుతారు. సరే పోనని మేము ఏదైనా ఒక ట్రిప్ వెళ్ళి ట్రావెల్ వీడియోస్ చేస్తే మీరు ఊరంతా తిరిగితే మాకేంటి ఉపయోగం అంటారు. అంటే మేము ఇంకేం చేయగలం? ఏం చేసినా మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నప్పుడు మేము ఇంకా మాకు నచ్చిన కంటెంట్ మేము అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ కంపారిజన్స్ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి, వాళ్ళు ఎలా చేశారు మీరు ఇలా చేశారు అని చెప్పి. ఎవరికి ఏది ఎలా చేయాలనుకుంటారో వాళ్ళు అలా చేసుకుంటారు. మాకు లేనిది మేము తీసుకుంటాం, ఎవరికి లేనిది వాళ్ళు తీసుకుంటారు. అందులో వాళ్ళు అలా చేశారని మేము అలా చేయాలని రూల్ అయితే లేదు. అండ్ మేము తీసుకునేవన్నీ మా కంటెంట్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి, మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ అయిన తర్వాత మేము అన్నీ చేస్తాం. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్, మీకు 0 subscribers ఉన్నప్పుడు నేను సబ్స్క్రైబ్ చేశాను, ఇప్పుడు 1.5 million ఉంది, ఇప్పటివరకు లవ్ స్టోరీ చెప్పలేదు. లవ్ స్టోరీ అనేది ఈవెన్ మేము ఇప్పటికీ ఇంకా పబ్లిక్లో వీడియోస్ చేస్తున్నా, మాకు పర్సనల్గా ఉండాల్సిన ఇష్యూస్ అన్నీ మాకు ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ లవ్ స్టోరీ అన్నీ చెప్పి నేను మళ్ళీ ప్రతి ఒక్కటి నేను వెనక్కి వెళ్ళలేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెజెంట్ నా హెల్త్ అయితే బాగాలేదు, మీరు ముందు వీడియోలో కూడా చూసుండొచ్చు, ఇప్పుడు కూడా నాకు నెక్ పెయినే వస్తుంది. బట్ స్టిల్ నేను వీడియోలో ఆన్సర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇవి ఆన్సర్ చేయకపోతే ఇంకా ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. సో మా లవ్ స్టోరీ అనేది వన్ ఫైన్ డే మేము చెప్తాము, అది చెప్పి మేము ఇష్యూస్ తెచ్చుకోవాలి అని అనుకోవట్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ప్రతిదీ ఇన్ డీటెయిల్ చెప్పలేను. ఇట్స్ మీ నిఖిల్, అసలు మీది రియల్ లవ్వా లేకపోతే ఏదో వీడియోస్ కోసం చేస్తున్నారా? ఈ మధ్య ఇలాంటి కామెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు వీడియోస్లోనే ఇలా ఉంటారంట, బయట చాలా ఇదిగా ఉంటారంట. ఇవన్నిటికీ మేము ఆన్సర్ చెప్పలేం, ఎందుకంటే అసలు నిజంగా ఇలా అనుకుంటారని మేము అస్సలు అనుకోలేదు. స్టార్టింగ్లో మాకు ఏ కామెంట్స్ ఉండేవి కాదు, చాలా పాజిటివ్ వైబ్స్ ఉండేవి. సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అన్నీ వస్తున్న తర్వాత అందరూ చాలా నెగిటివ్గా అనుకుంటున్నారు. మేము ముందు నుంచి ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. మేబీ మారితే ఏవైనా వస్తువులు మారచ్చేమో. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, బట్ మన పేరెంట్స్ వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేస్తారు. తర్వాత మనం ఏం చేయాలనుకుని అది మనం కష్టపడి చేసుకోవాలి. సరే వదిలేదులే. బీటెక్ అయిపోతుందిగా, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? డాట్స్ 1178 ఏంటి నెక్స్ట్ ప్లాన్స్? చెప్పు, సీక్రెట్ కదా. నెక్స్ట్ ప్లాన్ అంటే మనం చెప్పుకుంటే జరగదు కదా, అంతే. సో మాకు ఒక ప్లాన్ ఉంది, అది చెప్తే కొంచెం సెంటిమెంట్ అనమాట, సో చెప్పట్లేదు. ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా మీకే ఫస్ట్ చెప్తాం మీకే డెఫినెట్గా. నెక్స్ట్ వన్, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్. రిచా టెడ్డీ, యా మేము ఈ రోజు ఎగ్జామ్ అయితే బాగానే రాసాము. అండ్ మండే మళ్ళీ ఎగ్జామ్ ఉంది. యా ఒక 1 weekలో మా ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత నా బర్త్డే మంత్ వచ్చేస్తుంది, ఇంకా బర్త్డే నుంచి అన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతాయి, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఇది భవ్య 333. మై ఇన్స్పిరేషన్, ఐ లవ్ ద వే యూ మేనేజ్ లవ్ అండ్ స్టడీస్, మై ఫేవ్ కపుల్ ఎవర్, బీ హ్యాపీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, లవ్ యూ అన్నా వదిన. థ్యాంక్ యూ సో మచ్ భవ్య. సో అప్పుడప్పుడు ఇలాంటి మంచి కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ ఇవే క్వశ్చన్స్ కాదు, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి అన్నిటికీ కలిపి నేను ఒకేలా ఆన్సర్ చేసేసాను అనమాట.
సో ఇంకా ఎప్పుడు కూడా ఒక మనిషి బయట అపీరియన్స్ చూసి వాళ్ళ లుక్ని జడ్జ్ చేయొద్దు. మేబీ ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ చూస్తే ఈ పిల్లకి గొప్ప యాటిట్యూడ్ రా, గొప్ప పొగర్రా అనుకుంటారు. కానీ పింకీ చాలా మంచి అమ్మాయి అనమాట. అంత యాటిట్యూడ్ ఎప్పుడు చూపించదు అండ్ అంత రూడ్గా కూడా బిహేవ్ చేయదు. కామెంట్లో ఎందుకు అలా మరి పెడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే మేబీ అలా అనిపించి ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు ఫేక్గా ఉండను. నాకు కోపం అనిపిస్తే నేను అప్పుడే కోపం అయిపోతాను, నాకు మంచిగా అనిపిస్తే నేను అప్పుడే మంచిగా ఉంటాను. అంతేకాని నేను బయటకి బాగా నటించేసి లోపల స్వీట్ పాయిజన్ నేను ఎవరికి ఎక్కించను. సో దట్స్ మై క్యారెక్టర్ అంతే. ఎప్పుడు ఎవరేమనుకుంటే ఏంటి నీకు తెలుసు కదా. అంతేలే, నాకు కొంచెం అవన్నీ చాలా బాధ అనిపిస్తున్నాయి. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడిగారు, మీకు ఆన్సర్ కూడా ఇచ్చాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము క్లియర్ చేస్తాం. అండ్ ఫైనల్గా మా వీడియో ఒక సెకండ్, ఓన్లీ మాకనే కాదు ఏ క్రియేటర్కి కూడా మీకు ఇష్టం లేకపోతే సపోర్ట్ చేయొద్దు. కష్టపడి ఎలాగో ఒక వీడియో కాకపోతే ఒక వీడియో 10 వీడియోస్ తర్వాత అన్నా కొంచెం వ్యూస్ లైక్స్ పెరుగుతాయి. కానీ ఏ క్రియేటర్కి కూడా దయచేసి ఎలాంటి కామెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే ఇంతమంది ముందు మాట్లాడుతున్నారు, మనల్ని ఇంతమంది చూస్తారు అంటే మాకు చాలా భయం ఉంటుంది. మేము వీడియోస్ చేస్తాం కానీ మేమనే కాదు, వైజాగ్లో ఉన్న వాళ్ళకేనే కాదు, ఎవరైనా వీడియోస్ చేస్తే నచ్చితే సపోర్ట్ చేయండి, లేకపోతే ప్రాబ్లం లేదు. అది మన ఇష్టం. మాకు కూడా అందరూ నచ్చుతారని రూల్ లేదు కదా. సో కుదిరితే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. బట్ ఎవరిని బ్యాడ్ కామెంట్స్ పెట్టి హర్ట్ చేయొద్దు. సో ఫైనల్ గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. సీ యు నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.